హాయ్ ప్రపంచంలోనే కాదు మన భారతదేశంలో కూడా అత్యంత మిస్టరీగా మిగిలిన 5 వింత గ్రామాలు గుడులు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు ఎన్నెన్నో విచిత్రాలు జీవితాంతం కనిపెట్టిన తీరని అనుమానాలు. మన చుట్టూ భారతదేశంలో ఉన్న ఎన్నెన్నో వింతల నుండి కొన్ని విచిత్రాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే అందులో మాత్రం ఈ 5 అంతుచిక్కని రహస్యాలు చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంటున్నాయి. ఇప్పుడు ఈ అంతుచిక్కని రహస్యాలేంటో చూద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఎడారి గ్రామము. కర్ణాటకలోని తాల్కడ్ అనే గ్రామాన్ని ఎడారి గ్రామము అంటారు. దీని వెనుక ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. కావేరీ నదికి దగ్గరలో ఉండే ఈ గ్రామంలో పూర్వం 30కి పైగా దేవాలయాలు ఉండేవని, ఒక శివభక్తురాలి శాపం కారణంగా అక్కడున్న కావేరీ నది దారి మళ్లించుకొని ఆ గ్రామాన్ని ఎడారిగా మార్చేసిందని అంటారు. అక్కడి ప్రవహించే కావేరీ నది చుట్టూ ఉన్న మట్టిని గమనిస్తే ఇది నదీ తీరమా లేక సముద్ర తీరమా అని అనిపిస్తుంది. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 2, కవలల గ్రామం. కేరళలోని మాలాపురం గ్రామంలో ఎక్కువ మంది కవలలే ఉండడం విశేషం. ఈ గ్రామంలో ఇప్పటి వరకు 200 మంది కవల పిల్లలు ఉన్నారు. ఇంకో వింత ఏమిటంటే ఇదే గ్రామంలో 2 సార్లు 3 పిల్లలు కూడా పుట్టారు. దీనిని ట్విన్స్ టౌన్ అని కూడా అంటారు. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 3, బుల్లెట్ బాబా టెంపుల్. రాజస్థాన్లోని బోండైలో బుల్లెట్ బైక్కి ఒక గుడి కూడా ఉంది. అయితే దీనికి ఒక కారణం కూడా ఉందండోయ్. ఓం సింగ్ రాథోడ్ అనే వ్యక్తి ఒకరోజు బుల్లెట్పై వెళ్తుండగా యాక్సిడెంట్ అయి మరణించాడు. ఆ తర్వాత ఈ బుల్లెట్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. అయినప్పటికీ ఈ బుల్లెట్ యాక్సిడెంట్ అయిన ప్లేస్కి వచ్చేసింది. ఇలా ఎన్నిసార్లు వేరే ప్రదేశానికి తీసుకువెళ్ళి పెట్రోల్ లేకపోయినా ఈ బుల్లెట్ మళ్ళీ ప్రమాదం జరిగిన ప్రాంతానికే వెళ్తుండడంతో ఇక ఆ బుల్లెట్కి అక్కడే గుడి కట్టి పూజిస్తున్నారు. ఇది ఎలా జరుగుతుందో ఎవరికి అంతుచిక్కని రహస్యం. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 4, లేపాక్షి టెంపుల్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ టెంపుల్ నిర్మాణం శిల్పకళ అద్భుతంగా ఉంటాయి. వీటితో పాటు ఈ ఆలయంలోని 70 స్తంభాలలో ఒక స్తంభం గాలిలో వేలాడుతూ ఉంటుంది. ఇది ఎలా సాధ్యమైందో ఇంజనీర్స్ కూడా అంతుచిక్కడం లేదు. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 5, నీటిపై తేలే రాళ్ళు. తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న గుడి కోనేటిలో వేసిన రాళ్ళు మునగకుండా తేలుతాయి. ఇదే ఇక్కడి అంతుపట్టని రహస్యం. శ్రీరాముడు సీతమ్మ వారిని కలవడానికి రామేశ్వరం నుంచి లంకకు వారధి కట్టినట్టు మనందరికీ తెలుసు. ఈ సమయంలో ఉపయోగించిన రాళ్ళు నీటిలో మునగకుండా తేలుతాయని రామాయణం ద్వారా తెలుస్తుంది. ఈ ఉదంతం నిజమని నిరూపిస్తాయి ఇక్కడ తేలే రాళ్ళు. ఇవ్వండి ఇవాల్టి ఆసక్తికరమైన విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.